టీజీ5 న్యూస్ నా పేరు శైలశ్రీ. ముందుగా హెడ్లైన్స్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కలకలం. కేంద్ర మంత్రి బండి సంజయ్ని కలిసిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. ఖమ్మం పాత బస్టాండ్లో సెల్ ఫోన్ దొంగల అరాచకం. జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా సస్పెండ్. సూర్యాపేట జిల్లాలో రాజకీయ హింస. కృష్ణాపురం గ్రామంలో వర్గాల మధ్య ఘర్షణ. నామినేషన్ వేసిన వ్యక్తులపై కుల బహిష్కరణ ఆరోపణలు. రాత్రి 10 గంటల నుంచి నగర వ్యాప్తంగా నాకాబందీ. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎన్నికల వేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సర్పంచ్ ఎన్నికలు పోటీ చేస్తున్న అభ్యర్థిని నామినేషన్ వెనక్కి తీసుకోవాలని గన్తో బెదిరించిన ఘటన సంచలనం సృష్టిస్తుంది. చింతల మానేపల్లి మండలం రణవెల్లి గ్రామానికి చెందిన మామ బాబు ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ మద్దతుతో జాడి దర్శన గుర్తుతో ఆయన ఎన్నికల బరిలో ఉన్నారు. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే కోనప్ప ఆయనకు మద్దతు ఇస్తున్నారు. ఇదే సమయంలో పని మీద బయలుదేరిన మామాబాపును స్కూటీపై వచ్చిన వారు ఓ గుర్తు తెలియని వ్యక్తులు అడ్డుకున్నారు. దళం పేరుతో ఉన్న ఓ లెటర్ను చేతిలో ఇచ్చి నామినేషన్ వెంటనే వెనక్కి తీసుకోకపోతే ప్రాణహాని తప్పదంటూ గన్ చూపించి బెదిరించినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. లెటర్ను పరిశీలించిన పోలీసులు ఇది ఫేక్ లెటర్ అయి ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. గన్తో బెదిరింపు వ్యవహారంపై కౌటాల సిఐ సంతోష్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక లోతైన దర్యాప్తు కొనసాగుతుంది. నిందితుడి గుర్తింపు కోసం సీసీటీవీ ఫుటేజ్లు, స్థానికుల సమాచారం సేకరిస్తున్నారు. ఎన్నికల వేళ ఈ తరహా ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. కరీంనగర్ లో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలిసి భేటీ అయ్యారు. కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ తో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కరీంనగర్ అభివృద్ధి అంశాలతో పాటు పలు సమకాలిక రాజకీయ విషయాలపై చర్చ జరిగినట్లు సమాచారం. అనంతరం ముగ్గురు అమ్మలు కొలువైన కరీంనగర్ మహాశక్తి ఆలయానికి చేరుకున్న నేతలు అమ్మవార్లను ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించిన ఆహ్వాన పత్రికను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ కు అధికారికంగా అందజేశారు. ఖమ్మం సిటీ పాత బస్టాండ్ లో సెల్ ఫోన్ దొంగలు మరోసారి రెచ్చిపోయారు. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే దాదాపు 10 మొబైల్ ఫోన్లు చోరీకి గురయ్యాయి. బస్సులు ఎక్కే క్రమంలో ప్రయాణికుల నిర్లక్ష్యాన్ని ఆయుధంగా చేసుకుని చోరులు సాగిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో కూడా నమోదు కావడం కలకలం రేపుతోంది. ఖమ్మం సిటీ బస్టాండ్ లో ప్రయాణికులు అధికంగా ఉండే సమయంలో చాకచక్యంగా సెల్ ఫోన్ చోరీలకు పాల్పడుతున్నారు. కేటగాళ్లు 10 నిమిషాల వ్యవధిలోనే సుమారు 10 మొబైల్ ఫోన్లు మాయమైనట్లు బాధితులు చెబుతున్నారు. ఈ దొంగలు విజయవాడ కవర్ బ్యాచ్ కు చెందిన వారే ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. చేతులకు కవర్స్ తొడుక్కొని బస్సులు ఎక్కుతున్న ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని కళ్ళు లోల్కించే లోపే మొబైల్ ఫోన్లు కొట్టేస్తున్నట్లు సమాచారం. మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశారు. ప్రయాణికుల నుంచి మొబైల్ ఫోన్లు చోరీ చేస్తున్న దృశ్యాలు బస్టాండ్లోని సీసీ కెమెరాలో స్పష్టంగా నమోదయ్యాయి. ఇప్పటికే ఆర్టీసీ సిబ్బంది ప్రతిరోజు దొంగల పట్ల జాగ్రత్తగా ఉండాలి అంటూ అనౌన్స్మెంట్లు చేస్తున్నారు. ప్రయాణికులు మాత్రం తగినంత అప్రమత్తంగా ఉండటం లేదని తెలుస్తుంది. బస్టాండ్ పరిసరాల్లో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు ఉన్నా బస్సులు ఎక్కే సమయంలో ఏమరపాటు వల్ల ప్రయాణికులు తమ విలువైన వస్తువులను కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో బస్టాండ్లోని పోలీస్ అవుట్పోస్ట్లో ఎక్కువ మంది సిబ్బందిని కేటాయించి ఇలాంటి దొంగతనాలకు కట్టడి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఎన్నికల ఏర్పాట్ల వేళ కీలక అధికారిపై వేటు పడింది. జిల్లా పంచాయతీ అధికారి డిపిఓ సాయిబాబాను సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, కార్యాలయానికి క్రమం తప్పకుండా హాజరు కాకపోవడమే ఇందుకు కారణంగా పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి డిపిఓ సాయిబాబాపై సస్పెన్షన్ వేటు పడింది. గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన తేదీ నుంచి డిపిఓ సాయిబాబా క్రమం తప్పకుండా కార్యాలయానికి హాజరు కావడం లేదని జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, తరచూ సెలవులు కోరడం వల్ల పరిపాలన ఆటంకాలు ఏర్పడుతున్నాయని వేదికలో పేర్కొన్నారు. ఈ నివేదికలో పరిగణలోకి తీసుకున్న పంచాయతీ రాజ్ డైరెక్టర్ శ్రీచన డిపిఓ సాయిబాబాను సస్పెండ్ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల సమయంలో బాధ్యతల పట్ల అలసత్వం వహించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవన్న సంకేతంగా అధికారులు పేర్కొంటున్నారు.
సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం మండలం కృష్ణాపురం గ్రామంలో శుక్రవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన అభ్యర్థుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. రెండు వర్గాలు పరస్పరం రాళ్లు, గొడ్డలు, కర్రలతో దాడులకు దిగడంతో గ్రామం మొత్తం భయాందోళనకు గురైంది. ఈ ఘటనలో వాహనాలు ధ్వంసం అవ్వడమే కాకుండా రాజకీయంగా సున్నితమైన ఆరోపణలు తెరపైకి వచ్చాయి. చింతలపాలెం మండలం కృష్ణాపురం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి రాజకీయ ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన షేక్ గపూర్, షేక్ సైదా ఇస్మాయిల్ వర్గంపై మైనార్టీకి చెందిన దాదా బుడే వర్గం దాడికి దిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు వర్గాలు పరస్పరం రాళ్లు, గొడ్లలతో పాటు కర్రలతో దాడి చేయడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘర్షణలో 6 ద్విచక్ర వాహనాలు, ఒక టాటా ఏసీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఒక వర్గానికి ఎస్సీలు మద్దతిస్తున్నారని భావించి దాదా బుడ్డే వర్గం దాడులకు పాల్పడినట్లు ప్రత్యర్థి వర్గం ఆరోపిస్తుంది. ఇరువురు అభ్యర్థులు మైనార్టీ సర్పంచ్ అభ్యర్థులు కావడంతో ఈ ఎన్నికల పోటీలో ఈ ఘర్షణకు కారణమని స్థానికులు చెబుతున్నారు. ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కృష్ణాపురం గ్రామం పోలీస్ పహారాలో ఉంది. పరిస్థితి పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నా పేరు మీరాబి. మేము కాంగ్రెస్కే నిలబడ్డాం, వాళ్ళు కూడా కాంగ్రెస్కే నిలబడ్డరు. మా వాళ్ళకి నిన్న నామినేషన్ వేయటానికి పిలిస్తే మా వాళ్ళందరూ వచ్చిర్రు. మేము వచ్చిన వాళ్ళకి కొద్దిగా అన్నం అది వండుకొని కొద్దిగా మేము నిన్న ఫంక్షన్ లాగా చేసుకుంటే ఏమైంది, ఆ నెంబర్లకు నిలబడ్డారు కదా నిన్న నామినేషన్ వేయటానికి, వాళ్ళ ఇళ్ళ మీద పోయిర్రు. ఇళ్ళు పోయితే మేమేం చేసినాం, వాళ్ళకి పలకరియటానికి పోయినాం. ఏంది వాళ్ళు వచ్చిరని మీరు భయపడుతురా? ఏం భయపడే పని లేదు, నిలబడితే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు నిలబడ్డే వాళ్ళు వాళ్ళకెళ్ళి వాళ్ళు కూడా నిలబడ్డారుగా అని వాళ్ళకి పలకరియటానికి మేము పోయినాం సారు. ఈ పిల్లగాళ్ళు ఇద్దరు ఉండరు ఇంట్లోకి, మా అమ్మాయి వాళ్ళు ఇద్దరు ఉండరు. ఉంటే ఉస్మాను, పులి, మరి దాదబుడ, చపరాసి కొడుకు, చపరాసి వాళ్ళు వచ్చిర్రంట. కర్ర మోపులు తీసుకొచ్చి మా ఇంటి ముంగలే వేసి ఇప్పదీసిరు. ఆ మోపుకి ఇప్పదీసి పిల్లగాళ్ళు ఇద్దరు ఉంటే వాళ్ళకి లేకి మాటలు అనటం, మా కాడికి రాండి మీరు అది ఇదని వికారంగా మాట్లాడటం అట్లా చేసిరంట. మరి ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరు లేనప్పుడు వచ్చి ఆయన ప్రెసిడెంట్కి నిలబడుతురుగా, అసమంటి పనులైనా చేపించేది. నువ్వు పెద్ద మనిషిగా, ఊరికి పాలిచ్చే మనిషిగా, ఊరికి పాలిచ్చే మనిషి నువ్వు ఎట్ట పడితే అట్ట మాట్లాడి అట్ట చేస్తావా నువ్వు? అట్ట అని మరి నువ్వు ఎట్ట నిలబడతావు? మాకొచ్చి లేకి మాటలు అన్నావు నువ్వు. అందరికీ పోయి నెంబర్లకి అందరికీ అట్నే చెప్తున్నావు. నీకు ఎట్టేస్తారు? నువ్వు పెద్ద మనిషి ఆ పనులేనా చేపించేది? అది నీకు న్యాయమేనా? నీకేసేవాళ్ళు నీకేస్తారు, మాకేసేవాళ్ళు మాకేస్తారు. నువ్వు అట్ట మాట్లాడచ్చా? నువ్వు ప్రచారం పోయి మనుషులకి నెంబర్లకు వాళ్ళకి ఇళ్ళకి పిలిచినావు, మేము పిలిచినావు. మా వాళ్ళకి నిలబడ్డ వాళ్ళకి మీరు భయపడండి, మీ వాళ్ళకి మేము వచ్చి ఎవరికన్నా దాదాపుడా కానీ వాళ్ళు కానీ వాళ్ళ ఇళ్ళ మీద పోయి మా నెంబర్లకు నిలబడ్డ వాళ్ళకి వాళ్ళు కొట్టిర్రు, భయపెట్టిర్రు అని చెప్పమనండి. లేకపోతే ఆ నెంబర్లకు ఈసారి నిలబెట్టి దాదాపుడాకి అమ్ముకున్నాడు. ఈసారి మాకు ఉండమని అన్నారు ఊళ్ళో వాళ్ళు మంచితనంగా. ఇస్మాయిల్కి అయితే నామినేషన్ వేసి వచ్చిర్రు, మొన్న వాళ్ళు వేసి ఇచ్చారు, నిన్న మేము వేసి వచ్చినాం. నెంబర్లు అందరికీ భయపెట్టిర్రు, అర్జెన్సీలకు భయపెట్టిర్రు, ముద్రాస వాళ్ళకి భయపెట్టిర్రు, మాకు భయపెట్టిర్రు, ఇళ్ళ మీదకి వచ్చిర్రు, ఆడవాళ్ళు కొట్టడానికి వచ్చిర్రు, ముస్లాంకి చెయ్యిర కొట్టిండ్రు, చెయ్యిర కొట్టిర్రు, అందరికి భయపెడుతుర్రు. ఎవరైనా సరే వచ్చి వాళ్ళకి ఓట్లు వేస్తే అందరికి కొడతామని భయపెడుతుర్రు. నాకేం న్యాయం చేస్తారో చేయండి, మేము ఊట్లో ఉండాలా వద్దా? అర్జెన్సీలు కూడా ఏడుస్తుర్రు. ఈ ఊరు ఏంది ఇట్లా తయారైంది, ఏమేం చేసారు, మీరు ఏదైనా ఉంటే చూసుకోవాలి కానీ మా ఇళ్ళ మీద కూడా వచ్చిరని చెప్తారు. అన్ని కులాల ఇళ్ళకి పోయి భయపెడతారు. మాకేం న్యాయం చేస్తారో చేయండి. ఊళ్ళో ఉండాలా వద్దా? దాదాపు ప్యాచి ఎంతమంది వచ్చి దాడి చేసిరమ్మా? 20-30 మంది దాకా వచ్చారు సార్. ఏమేమి తీసుకుని వచ్చారు అని చెప్పి కొడవాళ్ళు, గొడ్డళ్ళు, బర్సకర్లు, అయ్యే గాతాలు వేస్తారు అవన్నీ. సిద్దిపేట జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సంచలన ఘటన చోటు చేసుకుంది. సిద్దిపేట అర్బన్ మండలం పాండవపురం గ్రామంలో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించిన 35 మందిపై 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సర్పంచ్ పదవికి సంబంధించి గ్రామంలో వేలంపాట నిర్వహించడమే ఈ వివాదానికి కారణంగా మారింది. సిద్దిపేట అర్బన్ మండలం పాండవపురం గ్రామంలో సర్పంచ్ ఎన్నికల విషయంలో తీవ్ర వివాదం చెలరేగింది. గ్రామస్తులు సర్పంచ్ పదవికి వేలంపాట నిర్వహిస్తే అందే శంకరయ్య అనే వ్యక్తి 16 లక్షల రూపాయలకు సర్పంచ్ పదవికి పాట పాడి నామినేషన్ వేసినట్లు తెలుస్తుంది. ఇక గ్రామంలో ఎవరూ మరో నామినేషన్ వేయకూడదని నిబంధన పెట్టినా గ్రామస్తులు మొదట అంగీకరించి తర్వాత విభేదించిన బైరిరాజు నామినేషన్ వేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గ్రామస్తులు బైరిరాజుపై కుల బహిష్కరణకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. విషయం తెలుసుకున్న 3 టౌన్ పోలీసులు ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద 35 మంది
మందిపై కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి 9 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో సిటీ పోలీసులు భారీ స్థాయిలో ఆపరేషన్ కవచ్ ను ప్రారంభించారు. ఈ రాత్రి 10 గంటల నుంచి నగర వ్యాప్తంగా నాకాబందీ, వాహన తనిఖీలు, అనుమానితుల పరిశీలనలు పోలీసులు ముమ్మరం చేశారు. ప్రధానంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. హైదరాబాద్ సిటీలో భద్రతను మరింత బలోపేతం చేసేందుకు హైదరాబాద్ సిటీ పోలీసులు ఆపరేషన్ కవచ్ ను అమలు చేస్తున్నారు. ఈ ఆపరేషన్ లో భాగంగా రాత్రి 10 గంటల నుంచి నగర వ్యాప్తంగా నాకాబందీ, వాహన తనిఖీలు, అనుమానాస్పద వ్యక్తుల పరిశీలన కొనసాగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవింగ్, చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో నెంబర్ ప్లేట్ లేకుండా తిరిగే ద్విచక్ర వాహనాలు, అనుమానాస్పద వాహనాలపై పోలీసులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. సైదాబాద్, చాదర్ఘట్, మలక్పేట్, యాకత్పుర, మాదన్నపేట సహా నగరంలో ప్రధాన జంక్షన్లో బారికేడ్లు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ వాహన పత్రాల నియమానుసారం వెంట తీసుకెళ్లాలని, చట్టాల ఉల్లంఘన జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భద్రత కోసం చేపట్టిన ఈ ఆపరేషన్ కు ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. फैजाबाद सब डिवीजन में 4 प्लेसेस में अब चेकिंग हो रहा है और पूरा सिटी में भी पूरा नाकाबंदी चेकिंग कर रहा है. हर एक व्हीकल को एक्सपेक्टेड व्हीकल को चेक करके वो उसका डॉक्यूमेंट सही है क्या नहीं चेक कर रहे और विदाउट नंबर प्लेट व्हीकल्स भी चेक करके उसका डॉक्यूमेंट सही है क्या नहीं. वो पर्सनस भी सस्पेक्टेड पर्सन रहे तो भी उसका भी चेकिंग हो रहा है. पूरा ओनली वी हैव टू पब्लिक के लिए कॉन्फिडेंस लेने के लिए ये चोरियाँ हो रहा है, अटैक हो रहा है, उसके कॉन्फिडेंस लेने के लिए ये चेकिंग हो रहा है. पूरा सिटी में भी हो रहा है, हमारा डिवीजन में भी हो रहा है और जोन में भी हो रहा है. सर अब तक कितने गाड़ी पकड़े सर? अब तक तो कभी अभी 10 गाड़ियाँ इधर तो 10 गाड़ियाँ पकड़ा. हर एक जगह में भी कुछ डॉक्यूमेंट्स नहीं है, सब वाला गाड़ियों को होल्ड कर रहे हैं. उन डॉक्यूमेंट बताने के बाद वो रिलीज कर रहे हैं. सर कल 6 दिसंबर भी है, उसके लिए क्या कहना चाहिए? उसका नहीं है, पूरा ये रेगुलर चेकिंग है. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని నీలాద్రి అర్బన్ పార్క్ లో జరిగిన జింకల అక్రమ వేట కేసులో అటవీ శాఖ అధికారులు కఠిన చర్యలకు దిగారు. ఈ ఘటనకు సంబంధించిన 4 నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టు రిమాండ్కు తరలించారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే కుటుంబానికి చెందిన వ్యక్తి ఉండడంతో వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. వేటాడిన జింకలను విందుకు ఉపయోగించినట్లుగా కూడా ఆరోపణలు వచ్చాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని నీలాద్రి అర్బన్ పార్క్ లో జింకల అక్రమ వేట ఘటనపై అటవీ శాఖ 2 రోజులుగా విచారణ చేపట్టింది. సైలెన్సర్లను బిగించిన తుపాకులతో అడవి జింకలను వేటాడి వాటిని విందులో ఉపయోగించినట్లు ఆరోపణలు రావడంతో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నెల 1వ తేదీన పంతంగి కృష్ణను A1 గా, సోంటి శ్రీరామ్ ప్రసాద్ ను A3 గా గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న మచ్చరగు, కుంజ భరత్లను కూడా నేడు అదుపులోకి తీసుకుని A2, A4 గా నమోదు చేశారు. మచ్చరగు అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరరావు సోదరి కుమారుడుగా గుర్తించారు. 4 నిందితులపై ఫారెస్ట్ యాక్ట్ 1967, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లోని సంబంధిత విభాగాల కింద కేసులు నమోదు చేసి కోర్టు రిమాండ్కు తరలించారు. అక్రమ వేట, అడవి జంతువుల హత్యలను ఎట్టి పరిస్థితులను సహించబోమని ఖమ్మం DFO సిద్ధార్థ విక్రమ్ సింగ్ IFS స్పష్టం చేశారు. అటవీ ప్రాంతాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీరందరూ సహకరించినందుకు మీకు కూడా చాలా ధన్యవాదాలు. అంటే ఈ సీరియల్ ప్రోగ్రామ్ మీరందరూ సహకరించినందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు. కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు, ఎంకరేజ్ చేశారు. ఇంకాను త్వరగా కంప్లీట్ అవ్వడానికి మీరంతా సహకరించినందుకు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. భారత ప్రజాస్వామ్య పరిరక్షణలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాత్ర చరిత్రకమని డిప్యూటీ సీఎం వట్టి విక్రమార్క అన్నారు. ప్రపంచ దేశాల ముందు భారతదేశ ఔన్నత్యాన్ని నిలబెట్టేలా బలమైన విధానాలతో రాజ్యాంగం రచించారని కొనియాడారు. హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో అంబేద్కర్ ఆశయాలను స్మరించుకున్నారు. హైదరాబాద్ లో మాట్లాడిన డిప్యూటీ సీఎం వట్టి విక్రమార్క ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే అత్యంత దృఢమైన విధానాలతో భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించారని అన్నారు. సామాన్యుడికి ఓటు హక్కు అనే ఆయుధాన్ని అందించి నాయకుడిని ఎన్నుకునే అవకాశాన్ని కల్పించారని పేర్కొన్నారు. అలాంటి మహనీయుడు మన దేశంలో జన్మించడం మన అదృష్టమని తెలిపారు. అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం అంబేద్కర్ నిరంతరం కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన చూపిన మార్గాలు, ఆశయాలను దేశ యువత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అత్యంత మేధావి. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అత్యంత బలమైనటువంటి విధానాలతో అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని అందించి ప్రపంచంలోని భారతీయ ఔన్నత్యాన్ని నిలబెట్టిన గొప్ప మహానుభావుడు. దేశంలో అసమానతల్ని, దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల వారితో పాటు ప్రపంచంలోనే ప్రతి ఒక్కళ్ళకు కూడా ఓటు హక్కు ద్వారా వారికి కావాల్సిన వారిని ఎన్నుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవటానికి ఒక సామాన్యుడికి బలమైనటువంటి ఓటు హక్కు అనేటువంటి ఒక ఆయుధాన్ని ఇచ్చి వారి భవిష్యత్తును వారు రాసుకోవటానికి కావాల్సిన విధంగా ఏర్పాటు చేసినటువంటి గొప్ప మహానుభావుడు భారతదేశంలో పుట్టడం మనందరి అదృష్టంగా మనం భావిస్తా ఉన్నాం. అటువంటి మహనీయుని ఆలోచనల్ని, మార్గాలను తీసుకొని రేపటి భవిష్యత్తు కోసం, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం, ఈ దేశంలో అసమానతలు లేనటువంటి సమాజ నిర్మాణం కోసం, ఈ దేశ ఆర్థిక వనరుల్ని, సామాజిక వనరుల్ని, అట్లాగే ఇతర భౌతిక వనరులన్నింటినీ కూడా సక్రమంగా, సమానంగా ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి పంచడం కోసం మనం అందరం ప్రయాణం చేయటమే వారికి ఇచ్చేటువంటి ఘనమైనటువంటి నివాళి అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలే ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలనకి మార్గదర్శకాలని, భవిష్యత్తులో కూడా కేవలం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఆయన ఆలోచనలే మార్గదర్శకాలని, వారి ఆలోచనలో నడవటమే ఈ దేశానికి గొప్ప భవిష్యత్తు అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం కొత్తూరు గ్రామంలో ప్రైవేట్ ఫాక్స్ ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులను మోసం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం కొత్తూరు గ్రామంలో ఉన్న ఫాక్స్ ఐకేపీ ప్రైవేట్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో తీవ్ర అక్రమాలు జరుగుతున్నాయని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి కొన్ని బస్తాల్లో 41 కిలోల ధాన్యం మాత్రమే నింపాల్సి ఉండగా కేంద్ర నిర్వాహకులు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఒక్క బస్తాలో 42 కిలోల వరకు నింపొస్తుందని రైతులు వాపోతున్నారు. ధాన్యం కొనుగోలు పేరుతో తమపై అదనపు భారం మోపుతూ భారీ ఎత్తున మోసం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రభుత్వ విధానాలకు, రైతు సంక్షేమ ఉద్దేశాలకు విరుద్ధమని అంటున్నారు. రైతుల ప్రయోజనాలకు కాపాడాల్సిన కేంద్రాల్లోనే ఇలాంటి అక్రమాలు జరగడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు వెంటనే విచారణ జరిపి సంబంధిత ఫాక్స్ కొనుగోలు కేంద్రం నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు. కింద వేసి తురుపాలు పెట్టాం మేము మొత్తం. 6 ఎకరాల పొలం ఒడ్లు తూర్పాల పోసినాం. 42 కిలోలు పెట్టుకుంటాం. జరడ పెట్టం కూడా 42 కిలోలు. మీరు అడగలేదా 42 ఎందుకు పెడుతున్నారని? అట్నే పెడతాను అంటారు. 41 పెట్టాలి గవర్నమెంట్ రూల్ ప్రకారం. ఎవరంటారు? ఎవరు వడ్లు కొంటాయని 42 పెట్టుకుంటారు. చింటూ ముక్కు ఏం పేరు అనే పేరు చింటా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కలకలం. కేంద్ర మంత్రి బండి సంజయ్ని కలిసిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. ఖమ్మం పాత బస్టాండ్లో సెల్ ఫోన్ దొంగల అరాచకం. జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా సస్పెండ్. సూర్యాపేట జిల్లాలో రాజకీయ హింస. కృష్ణాపురం గ్రామంలో వర్గాల మధ్య ఘర్షణ. నామినేషన్ వేసిన వ్యక్తులపై కుల బహిష్కరణ ఆరోపణలు. రాత్రి 10 గంటల నుంచి నగర వ్యాప్తంగా నాకాబందీ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.